ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ కార్డు లేకుంటే రావన్నమాట డబ్బులు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత నెల మార్చి 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ కావడంతో ఇప్పుడు మనం 23వ విడత కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధన తప్పనిసరి చేయడంతో తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పథకంలో ఏం చెప్తున్నారంటే పారదర్శకత పెంచడం, ఇక అర్హులైనటువంటి రైతులకు మాత్రమే నిధులు చేరేలా చూడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్టర్డ్ అదేవిధంగా యూనిక్ ఐడి ఫార్మర్ తప్పనిసరి అయితే చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలు అవుతుందన్నమాట. ఇప్పటికే పథకం లబ్ధిదారులకు ఉన్నటువంటి రైతులు కూడా తమ తదుపరి వాయిదా నిరవధికంగా పొందాలంటే ఈ ఐడిని తప్పనిసరి అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పారనమాట. యూనిక్ ఫార్మర్ ఐడి ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది అనమాట. ఇందులో రైతు భూమి వివరాలు, పంట సమాచారం, ఎరువుల వినియోగం, పశుపోషణ, ఆదాయానికి సంబంధించిన కీలక వివరాలు నమోదవుతాయన్నమాట. దీని ద్వారా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం మళ్ళీ పత్రాలు సమర్పించే అవసరం కూడా తగ్గుతుందంటున్నారు. ఎరువులు, సబ్సిడీలు, విత్తనాల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలు కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. రైతు ఐడి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లో కూడా అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. రైతులు తమ రాష్ట్ర అధికార అగ్రిస్టాక్ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, భూమి పత్రాలు అవసరం అవుతున్నాయి. ఇక అదనంగా ఈ కేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి చేశారనమాట. ఇక పిఎం కిసాన్ పథకం ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి విడత చెల్లింపులు అయితే జరుగుతాయి. ఈ క్రమంలోనే 23వ విడత 2026 జూన్ లేదా జూలై జమ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంచనా. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే రైతులు ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లు కూడా సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొత్తంగా కొత్త నిబంధనల ప్రకారం రైతుల సమయానికి రైతు ఐడి నమోదు చేసుకోకపోతే వచ్చే విడతలో 2,000 రూపాయల సాయం కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట.